జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్, లెజిస్లేటివ్ డీసెంట్రలైజేషన్ జరగాలి అన్న ఉద్దేశంతో 3 రాజధానులు అనౌన్స్ చేయడం జరిగింది. నెంబర్ 1 కర్నూలు న్యాయ రాజధాని అని, అమరావతి లెజిస్లేటివ్ రాజధాని అని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక చట్టాన్ని కూడా రూపొందించారు. అప్పుడే ఐ వాజ్ అగెయిన్స్ట్ దిస్ చట్టాలు. ఎందుకంటే రాజధాని గురించి ఒక చట్టం రూపొందించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నోటిఫై చేసేసి విశాఖపట్నం నుంచి పరిపాలన స్టార్ట్ చేసి అమరావతి కన్స్ట్రక్షన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ చేసుకుంటూ పోయి ఉంటే అక్కడితో అయిపోయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో ఒక అధికారి ఇచ్చిన తప్పుడు ఆలోచన, సార్ మనము లెజిస్లేషన్ చేద్దాము, 3 రాజధానులకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక లెజిస్లేషన్ని పాస్ చేద్దాము, సో దట్ వీ కెన్ గివ్ ఒక జనాలకు ఒక ఇంపాక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్రతిపక్షాలకు కూడా ఒక దమ్కి ఇచ్చినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో రెచ్చగొట్టి ఈ దుర్మార్గమైన పనికిమాల చర్యను చేశారు. దానివల్ల జగన్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా అబాస్పాలైపోయింది. ఎందుకంటే ఆ చట్టం నిలబడకపోగా అమరావతి రైతులకు ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి అమరావతి రైతులందరూ రోడ్డు ఎక్కటము, రోడ్డు ఎక్కిన వాళ్ళని లా అండ్ ఆర్డర్ పరిధిలో వాళ్ళను కంట్రోల్ చేసే క్రమంలో అమరావతికి అగెయిన్స్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్న ఒక సెంటిమెంట్ని బలంగా టీడీపీ అమరావతి రైతుల బలహీనతని తీసుకొని వెళ్ళగలిగింది. దానికి ఎప్పటికప్పుడు చెక్కభజన చేస్తూ మన పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఇట్ ఈస్ తన ఆటతో తన నాటకంతో రక్తి కట్టించారు. సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ హైకోర్టు, తర్వాత లెజిస్లేటివ్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మొత్తం అమరావతి అని చెప్పినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ బీజేపీ తమ పార్టీలో ఉండటం వల్ల, బీజేపీ తమ కూటమిలో ఉండటం వల్ల కర్నూలుకు హైకోర్టును తీసుకెళ్తాము అని బీజేపీ ప్రామిస్ చేస్తే హైకోర్టు కాదు హైకోర్టు బెంచ్ తీసుకొస్తాము అని ఒక స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేశారు. సరే, ఇప్పుడు హైకోర్టు అనేది ఒక జ్యుడిషియరీ వ్యవస్థ. జ్యుడిషియరీ వ్యవస్థను కోఆర్డినేట్ చేయాల్సిన వ్యక్తి ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి ఎన్ఎం ఫరూక్. ఈయన న్యాయశాఖ మంత్రి, ఒక మైనారిటీ లీడర్, న్యాయశాఖ మంత్రి. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన పరిశ్రమల శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. ఈ ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంప్ అనేవి బ్రిటిష్ కాలంలో విభజించబడిన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ క్వార్టర్స్. ప్రతి నగరంలో ఎలాగైతే గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయో అలాగే కర్నూలులో కూడా ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు ప్రాంతాల్లో గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ కర్నూలు టౌన్ సెంటర్లో ఉంటాయి. అట్లీస్ట్ హైకోర్టు రాకపోయినా హైకోర్టు బెంచ్ అనేది కర్నూలులో ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా ఒక యాక్సెప్టబుల్ థింగ్. రాయలసీమ కర్నూలు ముఖద్వారం అవ్వటం, అటువంటి కర్నూలులో ఒక హైకోర్టు బెంచ్ రావడం ఖచ్చితంగా కర్నూలు జిల్లా వాసులందరూ ఆహ్వానించదగిన విషయం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు లోపల, అంటే టౌన్ లోపలే హైకోర్టు ఉండాలని హుకుం జారీ చేశారు అని సాక్షాత్తు ఆ ఊరుకు చెందిన ఎమ్మెల్యే కమ్ పరిశ్రమల శాఖ మంత్రి పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గవర్నర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అంటే గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారి సిఫార్సుతో కర్నూలు నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయటం జరగాలి అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఎంచుకున్న ప్రదేశము కర్నూలులో ఉన్న ఏ, బి, సి క్యాంపుల్లో గవర్నమెంట్ క్వార్టర్స్ని వెకేట్ చేయించి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలనుకోవటం. అది మంచా చెడా అనేది కర్నూలు నగర వాసులు తీసుకోవాల్సిన నిర్ణయం. కర్నూలు నగర ఎమ్మెల్యేగా ఆ యొక్క హైకోర్టు ల్యాండ్ అక్విజిషన్లో కానీ, దాని ప్రొక్యూర్మెంట్లో కానీ, దాని డెవలప్మెంట్లో కానీ, ప్రజలను కన్విన్స్ చేయడంలో కానీ ఎమ్మెల్యే బాధ్యత కొంతవరకు ఉంటే, న్యాయశాఖ మంత్రి ఖచ్చితంగా దీన్ని కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక మంత్రి హూ ఈజ్ ఇర్రిలవెంట్ టు ద కరెంట్ సిచ్యువేషన్, హూ హ్యాస్ టు కన్విన్స్ ద పీపుల్ టు వెకేట్ దేర్ ప్లేసెస్. ఆ పర్టికులర్ ప్రాంతంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఉన్న పళంగా ఖాళీ చేయమని చెప్పడం జరిగింది అని వాళ్ళ వర్షన్. లేదు, మేము మీకు కొంత టైం ఇస్తాము, ఆ టైంలో ఖాళీ చేయమని చెప్పి అధికారుల వర్షన్. ఒక సున్నితమైన వ్యవహారం, ఒక సొంత ఇంటిలో నుంచో ఎన్నో తరాల నుంచి, సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఉన్న పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఖాళీ చేయించేటప్పుడు ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలి? ఒక ప్రభుత్వం హై హ్యాండెడ్గా ప్రవర్తించవచ్చా? మీరు ఇప్పుడు స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు. చెయ్యాలని చూసి ఏమో చేస్తే మీరు వేళ్ళు చేతులు కాలుతాయండి. నేను మొదలే చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అది తెలుసుకోండి.
నేను ఆ ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్ వాళ్ళకి నేను మరీ చెప్తున్నా, మీకు ఈ సమస్య ఏమన్నా ఉందా అంటే కూర్చొని మాట్లాడండి. ఇట్లాంటి పెద్ద ఇష్యూనే ఇక్కడ ఇట్లాంటిదే మేము సార్ట్అవుట్ చేయగలిగినాం. సో అది మీరు అడిగేది ఏమన్నా ఉంటే మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయగలుగుతాం. దాన్ని మీరు రచ్చ చేయాలా ఏదో చెయ్యాలని చూస్తే మాత్రం మరి స్ట్రాంగ్ కర్ర తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు చూసిన ఈ వీడియోలో సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఈ పర్టికులర్ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆ పర్టికులర్ ప్రాంతంలో మేము హైకోర్టు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, మీరు ఖాళీ చేసి తీరాలి, ఎవరన్నా మర్యాదగా ఖాళీ చెయ్యకపోతే ప్రతిపక్షాల దగ్గరికి పోయి గొడవ చేయాలని చూస్తే మేము కర్ర పట్టుకోవాల్సి వస్తుంది. జగన్ గారి ప్రభుత్వంలో ఒక ఆయన బెంజ్ మంత్రిని ఒక ఆయన తిరిగేవాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కర్రల మంత్రి వచ్చాడు. సో ఈ కర్రల మంత్రి కర్నూలు నగరానికి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలను కన్విన్స్ చేసి ఖాళీ చేయాల్సిన ఒక పరిస్థితుల్లో ఉంటూ, అదే మంత్రి తన పరిధిలో లేని న్యాయశాఖకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్లో ప్రజలకు కూర్చోబెట్టి ఇది పరిస్థితి, మన దగ్గర ఈ ఆర్డర్ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయకుండా న్యాయశాఖను ఏర్పాటు చేయడానికి మెడ పట్టుకొని బలవంతంగా అక్కడున్న ప్రజల్ని వెళ్ళగొట్టడానికి ఆయన మాట్లాడిన మాట కర్ర పట్టుకుంటాడట. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు స్పందించాలి. పరిశ్రమల శాఖ మంత్రిని మీరు వెంట పెట్టుకొని ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు కదా, ఆ శాఖ మంత్రి కర్నూలు ప్రజల్ని కర్ర పట్టుకొని ఖచ్చితంగా తాను అనుకున్నది సాధిస్తాను అని చెప్పగలుగుతున్నాడు. ఆయనకు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అంత ధైర్యంగా ఆ మాట అనడానికి ఎవరు పవర్ ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా పట్టు కోల్పోయారా, లేకపోతే మీరే ఇంటెన్షనల్గా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారా? ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలను కర్ర పట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పే స్టేజ్కి వచ్చాడు అంటే దీన్ని ఎలా చూడాలి? అధికారులైనా సరే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా సరే, ప్రజలను గౌరవించి మాట్లాడుతున్న ఈ సమాజంలో, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ఈ సమాజంలో ఒక మంత్రి కర్ర పట్టుకొని నేను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి, ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళకండి. అసలు నిజానికి ప్రతిపక్షం అనేది కర్నూలు ప్రాంతంలో పనిచేస్తుందా? కర్నూలులో ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా వెళ్ళి ఆ ప్రజలకు అండగా మాట్లాడగలుగుతున్నారా? డెవలప్మెంట్ని ఎవరు తిరస్కరించరు, డెవలప్మెంట్ని ఎవరు కాదనరు. కానీ ఆ డెవలప్మెంట్ ముసుగులో ప్రజలను బెదిరించి నేను డెవలప్మెంట్ చేస్తాను అంటే ఇది న్యాయమా? ఒక ఎమ్మెల్యే ఈ మాట అనడం న్యాయమా? ప్రజలకు కరచాలనం చేసి పక్కకు పోయి శానిటైజర్తో క్లీన్ చేసుకుంటున్న ఎమ్మెల్యేలని మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం. ఇవాళ ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా మీరు నా మాట వినకపోతే మీకు మర్యాదగా చెప్తున్నాను అని హెచ్చరిస్తున్నాడు. పైగా ఆ శాసనసభ్యుడి తండ్రి మాజీ రాజ్యసభ మెంబర్, ఒక మాజీ పార్లమెంటేరియన్, ఏనాడు ఇటువంటి మాటలే మాట్లాడని వ్యక్తిగా మంచి పేరు పొందాడు ఆ పర్టికులర్ ఎమ్మెల్యే గారి తండ్రి. ఈ దేశ రాజ్యాంగం క్లియర్గా చెప్తుంది, క్యాబినెట్ మినిస్టర్స్ సెయిల్ అండ్ సింగ్ టుగెదర్. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రి న్యాయశాఖను హ్యాండిల్ చేయొచ్చా? న్యాయశాఖ మంత్రి ఎక్కడ పోయాడు? ఆ పర్టికులర్ ఏబిసి క్యాంపులు, ఆ కర్నూలులో ఉన్న క్యాంపులు పక్కాగా చాలా ఒక రకంగా చెప్పాలంటే కర్నూలుకి లంగ్స్గా వ్యవహరిస్తున్నాయి. కర్నూలులో మోస్ట్ గ్రీనరీ ఉన్న ప్రదేశాలుగా ఆ 3 ప్రాంతాలు క్లాసిఫై చేయబడ్డున్నాయి. మరి ఆ 3 ప్రాంతాలకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చాయా? అన్ని చెట్లు కొడుతున్నందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారా? పర్యావరణ శాఖ మంత్రి దీని గురించి స్పందించడానికి ఏమైనా రెడీగా ఉన్నారా? మన ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. అనుమతులు వస్తే ప్రజల ముందర పెట్టండి, ప్రజల ముందర పెట్టి ఒక సిస్టమేటిక్గా కన్విన్స్ చేయండి. ఇదే మంత్రులు, ఇదే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అధికారం కోసం ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ర పట్టుకుంటారని చెప్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ప్రజలు ఇవి గమనించాలి. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ మీరు ప్రజలకు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వెన్ యు బికమ్ యారోగెంట్, ప్రజలు మీకు 5 ఏళ్ల తర్వాతనే మీకు సమాధానం చెప్తారు, మేము బలవంతులము, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏదైనా చేయగలము, మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళని తొక్కగలము అని అనుకుంటున్నా. ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నా, ఈరోజు వ్యవస్థలను వాడుకొని మీరు నిలబడచ్చు, ప్రజలను బెదిరించవచ్చు, కానీ మళ్ళొక్కసారి ప్రజలు మిమ్మల్ని నమ్మాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ప్రతి విషయము ప్రజల మైండ్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
మీ క్యాబినెట్ మినిస్టర్స్కి, మీ ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేసుకుంటారో, అడుక్కుంటారో. ఎందుకంటే ఈరోజు ప్రజల మీద కర్రెత్తిన వాళ్ళు రేపు పొద్దున మీ మీద కూడా కర్రెత్తగలరు, ఏదైనా ఎత్తగలరు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడకుండా సమాజంలో ఒక బాధ్యతతో మెలగాలి అని మీరే మీ క్యాబినెట్ మినిస్టర్స్కి, మీ ఎమ్మెల్యేలకు అడ్వైజ్ ఇస్తారో, రిక్వెస్ట్ చేసుకుంటారో, ఏదో ఒకటి చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా.